ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. సార్, మీరు సమాచార శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మాకు 2014 నుంచి 19 వరకు కానీ, లేకపోతే ఇప్పుడు 24 నుంచి 29 కాన్సెప్ట్లో ఇప్పుడైనా కూడా జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మళ్ళీ హౌసింగ్ కూడా మీరే, దానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్ ఏమన్నా జరుగుతుందా? సరే, 2-3 సార్లు రివ్యూ మీటింగ్లో కూడా, ఐఎన్పిఆర్ రివ్యూ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. ఇవ్వాలి, ఇద్దామని చెప్పేసి కూడా చెప్పారు. సో నేను కూడా మీకు ఇచ్చి మీ ఆశీర్వాదాలు పొందాలని, నాకు మా ప్రభుత్వానికి కూడా ఆశీర్వాదాలు పొందాలని ఆలోచన చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తామని నేను భావిస్తా ఉన్నాను. ప్రభుత్వ స్థలం లేకపోతే ఇంకో రకంగా కూడా ఏంటంటే, మీకు ఇల్లు కట్టించి జర్నలిస్ట్ స్థాయిని బట్టి, అది ఇండివిజువల్ ఇల్లు, అపార్ట్మెంట్లా కట్టించి తక్కువ ధరకి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు వినియోగించి మీకు కొంత సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ కానివ్వండి, తక్కువ ధరకి, నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీద ఇవ్వాలని రకరకాలుగా ఆలోచన చేస్తున్నాము. తప్పకుండా ఇస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. అదేవిధంగా ఆలోచన మేరకు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అక్రిడేషన్స్, జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్స్ విషయంలో కూడా నేను ముందడుగు వేస్తున్నారా? దాని మీద ఏమైనా ప్రపోజల్స్ జరుగుతున్నాయా? ఎందుకు లేట్ అవుతుంది సార్? 100% ముందడుగు, దాంట్లో ఎక్కడ కూడా ఏం లేదు. అంటే ఎందుకు కొంత ఆలస్యం ఏంటంటే, కొంత వైడ్గా చర్చిద్దాం. ఎందుకంటే పోయినసారి 22,000 మందికి గత ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇస్తే దాన్ని 13,000కో 12,000కో కుదించి దాన్ని ఏదో స్వంత వ్యవహారంగా గత ప్రభుత్వం చేసింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం, ఇష్టం లేని వాళ్ళకి తక్కువ ఇస్తాం, ఆ రూల్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టింది. దాని మీద కొంచెం వైడ్ డిస్కషన్స్ చేయాలన్న ఆలోచనలో ఆ డిస్కషన్స్ కొద్దిగా ఆలస్యమైంది. అందుకే 2 నెలల ముందు ఎక్స్టెండ్ చేశాము. తర్వాత నిన్న క్యాబినెట్కి పెట్టాలని ఆలోచన చేశాం. కాకపోతే బడ్జెట్ ఇంకా ఇతరత్ర సమయభావం మూలంగా దాన్ని నెక్స్ట్ క్యాబినెట్కి పెట్టాలని. అంతేకాకుండా పూర్తిగా ఇంకా అధికారులు లీగల్గా అన్నీ కూడా ఒకసారి స్టడీ చేద్దాం ఆలోచనతో, అదేవిధంగా బడ్జెట్ సమయభావం, వీటన్నిటి మూలంగా నెక్స్ట్ క్యాబినెట్కి పెడతాం. అందుకనే ఈసారి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవసరం రాకోకుండా 3 నెలలు ఇచ్చేస్తే ఈ లోపల చేసేది. అంతేగాని ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు.